నమస్తే. మన టీవీకి స్వాగతం. నేను ప్రముఖ. సాధారణంగా అది దుష్ట శక్తుల నుంచి మనం కాపాడుకోవడానికి హనుమంతుని పూజించడం, స్తుతించడం జరుగుతుంది. ఈ కరోనా బారి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రపంచాన్ని కాపాడడానికి శ్రీ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణాన్ని ప్రారంభించారు సిలికాన్ ఆంధ్ర వారు. ఆగస్టు 15వ తేదీన 2 గంటల పాటు ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన బోల్డెన్ని విషయాలు మనం ఆనంద్ కూచిభట్ల గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం ప్రముఖ గారు. ఎలా ఉన్నారండి? బాగున్నారా ఆనంద్ కూచిభట్ల గారు? చాలా బాగున్నామండి. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో మనం చేయగలిగింది చేసి కాస్త మనసుకి స్వాంతన కలిగిస్తూ మన జనాలకి కూడా స్వాంతన కలిగించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఓకే. మిమ్మల్ని చూస్తే మీరు మాట్లాడేది వింటే నాకు చాలా గొప్పగా గర్వంగా అనిపిస్తోంది. ఎందుకంటే మన భారతదేశంలో ఇంత తెలుగు వినక చాలా రోజులు అవుతోంది. మీరు ఒక పాశ్చాత్య కంట్రీలో ఉండి కూడా, పాశ్చాత్య దేశం అని ఉండి కూడా మీరు ఇంత చక్కటి తెలుగు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలమ్మా. అయితే నేను అడగాలనుకుంటున్న ఫస్ట్ సందేహం ఏంటంటే ఈ లక్షగల పారాయణం తలపెట్టాలని ఫస్ట్ ఆలోచన ఎవరికి వచ్చింది? అయితే దీనికి ఉన్న అంటే కరోనా అనే కాకుండా దీనికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పొచ్చు? భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఉన్నతమైనటువంటివి. మనకి మన గ్రామంలో గాని, మన పట్టణంలో గాని శతాబ్దాలుగా మన గుడులు సాంస్కృతిక కేంద్రాలు. దేవుణ్ణి భక్తితో వెళ్ళి పూజించి ఆయన్ని ఆరాధించడంతో పాటుగా సాయంకాలం అయ్యేసరికి గ్రామంలో వారందరూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమానికి అక్కడికి వస్తూ ఉంటారు. అది భజన కావచ్చు, ఒక నాట్యం కావచ్చు, ఒక సంగీతం కావచ్చు. ఇవాళ మనకున్నటువంటి సంగీత, నాట్య, వాద్య అన్ని కళారూపాలు గుడిని ఆధారంగా చేసుకుని బతికినటువంటివే. అందులో భజన సాంప్రదాయము అందరూ కలిసి ఒకటి పారాయణ చేయటం లాంటివి శతాబ్దాలుగా మన మధ్యలో ఉన్నాయి. అటువంటి కార్యక్రమము ఇవాళ మనకి ఏదన్నా మనసులో భయం కలగంగానే ఆంజనేయ స్వామిని తెలుసుకుంటాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పి. ప్రపంచం అంతానే ఇవాళ ఈ కోవిడ్-19 మహమ్మారితో ఇంత వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి భారత స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా భూగోళంలో చాలా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. అందరం కలిసి ఏకకాలంలో ఏకాగ్రతతో ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనకి స్వాంతన కలుగుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది అనే విశ్వాసంతో ఈ కార్యక్రమం తలపెట్టాం. ఓకే. ఆనంద్ గారు, అయితే 1,00,000 మందితో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి మీరు ఎలాంటి సన్నాహాలు చేయబోతున్నారు? ఇది మొట్టమొదటిసారి ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమము తలపెట్టడం. 1,00,000 మంది ప్రత్యక్షంగా ఒక చోటికి వచ్చినటువంటి కార్యక్రమము సిలికాన్ ఆంధ్ర 2009వ సంవత్సరంలోనే నిర్వహించింది. హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 1,60,000 మంది ఒక చోటికి వచ్చి అన్నమాచార్య లక్షగల సంకీర్తనార్చన కార్యక్రమం నిర్వహించాం. కాకపోతే ఇప్పుడు ఇది అంతర్జాలం ద్వారా నిర్వహించబోతున్నాం. దీనికి జూమ్ లో సమావేశ మందిరాల్లాగా ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క సమావేశ మందిరంలోనూ 1,000 మంది పాల్గొనేటట్టుగా ఈ 100 సమావేశ మందిరాలు ఏర్పాటు చేసి వీరందరికీ అంతర్జాలంలో ఒక చోటికి తీసుకొచ్చి చేయటం అనేటువంటిది అనేక సవాళ్లతో కూరుకున్నటువంటి విషయము. అయినప్పటికీ విజయం సాధిస్తుంది అనే నమ్మకంతో కొన్ని వందల మంది దీనికోసము అహోరాత్రాలు కృషి చేస్తున్నారు. అయితే సార్, అయితే ఇప్పటి వరకు ఎంతమంది పాల్గొనడానికి ముందుకొచ్చారు? అంటే పాల్గొనే ప్రక్రియ ఎలా ఉంటుంది? పాల్గొనే ప్రక్రియ భారతదేశము, అమెరికాకి 2 అంతర్జాల వేదికలను ఏర్పాటు చేశాము. పాల్గొనదలిచినటువంటి వారు అక్కడికి వెళ్ళి వారి పేరు నమోదు చేసుకోవచ్చు. పేరు నమోదు చేసుకోవడానికి ఏమీ చెల్లించనక్కర్లేదు. ఒకవేళ వారు మంచి పనికి సహాయం చేద్దాము అనుకుంటే వారికి తోచినటువంటి యథాశక్తిగా విరాళం ఇవ్వచ్చు. అందులో నమోదు చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవసరమైనటువంటి జూమ్ వివరాలు పంపించడం జరుగుతుంది. అప్పుడు వారు ఆ వివరాల ద్వారా ఆ జూమ్ సమావేశంలోకి ప్రవేశించి ఆ తెర మీద మనకి హనుమాన్ చాలీసా వినిపిస్తూ ఉంటుంది. దానిని అందరూ కలిసి పారాయణ చేయటం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఓకే. సార్ అయితే జనరల్‌గా ఏందంటే మనకి ఒకరు, ఇద్దరు జూమ్ ఇంటర్వ్యూ అంటే అనుకోవచ్చు. బట్ 1,00,000 మందితో అనేది అది చాలా గొప్ప విషయం. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు అలాంటిది ఎవరు చేయలేరు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే నమ్మకం మీకుంది? 100కి 100% నమ్మకం ఉంది. ఇప్పటికి ఆ జూమ్‌ని ఉపయోగించేటువంటి సంస్థ వారు గూడా ఇలాంటిది ఎప్పుడు ఎక్కడ వారి చరిత్రలో చేసిన దాఖలాలు లేవు. కనుక ఇందులో కొన్ని చాలా విచిత్రమైనటువంటి సవాళ్లున్నాయి. కానీ మన భారతీయ మిత్రులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వారందరూ కూడా చాలా విశిష్టమైనటువంటి కృషి చేస్తున్నారు. కనుక చిన్న చిన్న ఇబ్బందులు, లోపాలు ఉన్నా మొత్తంగా కార్యక్రమము విజయవంతం అవుతుందనేటువంటి దృఢ విశ్వాసంతో ఉన్నాం. ఓకే. అయితే ఆనంద్ గారు ఎంత సమయం వరకు ఈ కార్యక్రమం ఉండబోతోంది? అలాగే మనకు భారతదేశంలో ఏ సమయానికి మొదలు పెట్టబోతున్నాము? అమెరికాలో ఏ సమయానికి మొదలు పెట్టబోతున్నాము? భారత స్వాతంత్ర దినోత్సవము శనివారము ఆగస్టు 15వ తారీఖున ఈ కార్యక్రమము అమెరికా పశ్చిమ తీర సమయము ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. అనగా భారతదేశంలో రాత్రి 8 గంటల 30 నిమిషాలకి ప్రారంభమవుతుంది. ఒక అరగంట ముందుగా ఇందులో పాల్గొనేటువంటి వారందరినీ వచ్చి వారి యొక్క సాంకేతికమైనటువంటి అంశాలని పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమము సరిగ్గా భారత కాలమాన ప్రకారము రాత్రి 8 గంటల 30 నిమిషాలకి ప్రారంభమవుతుంది. అనేక మంది విశిష్టమైన వ్యక్తులు ఇందులో పాల్గొనడానికి వస్తున్నారు. మన తెలుగు వారందరికీ సుపరిచితమైనటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా ఆనాడు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. అలాగే శేఖర్ సేన్ గారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు. వారు పాడినటువంటి హనుమాన్ చాలీసాని అందరూ కలిసి గొంతు కలపబోతున్నారు. ఇలా ఎందరో ప్రముఖులు అటు భారతదేశం నుంచి ఇటు అమెరికా వరకు అనేక దేశాల నుంచి ఇందులో పాల్గొంటున్నారు. కనుక ఇది భారత కాలమాన ప్రకారం 8 గంటల 30 నిమిషాలకి మొదలైతే దాదాపుగా ఒక 2 గంటల కార్యక్రమం ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటంటే ఆస్ట్రేలియా దేశంలో అప్పుడు అర్ధరాత్రి దాటి 1 గంట అవుతుంది. అయినప్పటికీ అక్కడి నుంచి కూడా అనేక కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కనుక భూగోళం చుట్టూతా ఉన్న వివిధ కాలమాన సమయాలలో అనేక మంది పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఓకే. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మన భారతీయులందరూ ఇందులో పాల్గొనే అవకాశం మీరిస్తున్నారు. ఎవరైనా సరే ఇందులో పాల్గొనవచ్చు. మనము ఒక 1,00,000 మంది దాకా పాల్గొనడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము సాంకేతికంగా. కనుక వారు ఏ దేశం నుంచైనా వారి చేతిలో చరవాణి అంటే స్మార్ట్ ఫోను, అలాగే కంప్యూటరు లేదా టాబ్లెట్ ఇవి ఏదున్నా సరే జూమ్ యాప్ గనక వాళ్ళు అందులో పెట్టుకోగలిగితే ఆ జూమ్ ఉపకరణంతో దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం అందరికీ లభిస్తుంది. ఓకే ఆనంద్ గారు. అయితే ఇప్పుడు ఇటీవలే మనం చూసాం అయోధ్య రామ మందిర నిర్మాణం. అయితే ఈ శంకుస్థాపన కూడా మొన్న జరిగింది. ఈ 1,00,000 కళార్చన కార్యక్రమం కూడా ఒక మహోత్తర కార్యక్రమం అని మనం చెప్పొచ్చు. దాని గురించి మీ అభిప్రాయం? ఈ కార్యక్రమము జూన్‌లో ఆలోచన చేసినప్పుడు అయోధ్య ప్రతిష్ఠ ముహూర్తం ఇంకా నిర్ణయించబడలేదు. తర్వాత అయోధ్య భవ్య మందిర ప్రతిష్ఠ మహాద్భుతంగా జరగటము, ఆ ప్రతిష్ఠ నుంచి 11వ రోజు ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని గొంతులు కలిసి హనుమాన్ చాలీసా ఆలాపించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. కనుక ఆ భవ్య మందిర నిర్మాణం కూడా అందరము మనసులో నిలుపుకుని ఇది ఒక అద్భుతంగా జరగాలని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ మంచి జరగాలని, ఎందుకంటే భారతీయ సంస్కృతిలో వసుదైవ కుటుంబకం అంటారు. అంటే జగమంత కుటుంబం. అలాగే సర్వే జనా సుఖినో భవంతు అంటారు. మనం ఒక్కళ్ళమే బాగుండాలనుకో, అందరూ బాగుండాలి అనేటువంటిది భారతీయ సంప్రదాయం. వీటిని అనుసరించి అంతా మానవాళికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితి నుంచి బాగుపడాలి అనేటువంటిది లక్ష్యం. ఆనాడు రామాయణంలో లక్ష్మణస్వామికి అనారోగ్యం చేసి యుద్ధంలో మూర్ఛపోతే వారి వైద్యుడు సంజీవని మూలికని తెమ్మంటే ఆంజనేయ స్వామి వారు వెళ్ళి ఆ కొండనే పికిలించుకొచ్చారు. ఇవాళ మనందరం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సంజీవని లాంటి మరొక టీకా
అంటే వ్యాక్సిన్ అతి త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చి ప్రపంచంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటి ఆశతో, విశ్వాసంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఇప్పుడు లక్ష కలార్చన ఫలితం కరోనాపై అంతగా ఉండబోతోందని ఏ విధంగా విశ్వసిస్తున్నారు? కరోనాని ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక అదృశ్య శక్తి ఇంత భయపెడుతుంటే మరొక మహాద్భుత శక్తి యుగ యుగాలుగా మనుషులకి ధైర్యాన్ని నింపినటువంటి శక్తి హనుమత్ శక్తి. ఆ హనుమంతుణ్ణి మనం ప్రార్థిస్తే ఈ కనిపించినటువంటి అదృశ్య శక్తి ఆయన ఇది భయం కలిగిస్తుంటే ఆయన ధైర్యం తప్పకుండా కలిగిస్తారు. ఓకే. అయితే ఒకవైపు సనాతన ధర్మ స్థాపన, మరోవైపు ప్రఖ్యాత గిన్నిస్ రికార్డ్ 2 ఆవిర్భవమయ్యే అపూర్వ ఘట్టం ఇది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏం చెప్తారు? మన సనాతన ధర్మము, మన సాంప్రదాయాలు, మన సంస్కృతికి వేల ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇవాళ మన ఊళ్ళో ఉండి మన సంస్కృతిని నిలబెట్టుకోవటం ఒక ఎత్తు, ప్రపంచమంతా ఒక కుగ్రామంలాగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది ఒక పెను సవాలు. ముఖ్యంగా రేపటి తరం మన పిల్లలకి మన సంస్కృతి, మన సంప్రదాయము, మన ఆధ్యాత్మికత, మన భారతీయత, మన సనాతన ధర్మము తెలియాలి అంటే వారికి ఏదో ఒకటి ఒక చిన్నగా ఉత్సాహం కలిగించేటువంటి పని ఏదన్నా చెయ్యాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ అమెరికాలో వేలాది మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి గత కొద్ది వారాలుగా హనుమాన్ చాలీసా పారాయణ సాధన చేస్తున్నారు. ఇందులో పాల్గొన్నందుకు వారి పేర్లతో గిన్నీస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ పత్రం కూడా వస్తుంది. ఆ రూపేణ వారందరూ హనుమంతుల వారి శక్తి, హనుమాన్ చాలీసా తెలుసుకుంటాము. హనుమాన్ చాలీసా రాసినటువంటిది గోస్వామి తులసీదాసు గారని ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. కనుక వేల సంవత్సరాల మన యొక్క అద్భుతమైనటువంటి సాంస్కృతిక సంప్రదాయ సనాతన ధర్మాన్ని రేపటి తరానికి అందంగా అందిద్దాం. అందరం కలిసి ఇందులో పాల్గొందాం. ఆనంద్ గారు, మనకు మాతృభాష, మాతృభూమి అంటే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనవుతాం. అయితే ఈ తెలుగు భాషకు సంబంధించి మీరు అటు అమెరికాలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఆ తెలుగు భాష అభివృద్ధి కోసం? నేను ఇప్పుడు చెప్పినట్టుగా సిలికానాంధ్ర చేసే కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్ తరాలకి భాషతో ఒక బంధం ఏర్పడాలి అనేటువంటి ప్రయత్నం. అందుకోసము గత 13 సంవత్సరాలుగా సిలికానాంధ్ర మనబడి నిర్వహించి అమెరికాలో ఈ సంవత్సరముకి దాదాపుగా 55,000 మంది తెలుగు నేర్చుకున్నారు ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు. ఈ రోజున రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో మరొక 10-12,000 మంది విద్యార్థులు మనబడిలో చేరతారు. మనబడిలో చిన్న పిల్లలకి బాలబడి అని 6 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ దగ్గరికి ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము, ప్రభాసము అని 5 సంవత్సరాల పాటు మనబడిలో తెలుగు నేర్చుకోవచ్చు. ఆ తెలుగు అలా నేర్చుకున్నటువంటి వాళ్ళకి పిల్లలు ఇక్కడ అద్భుతంగా వ్యాకరణంతో పాటు తెలుగు చదవటము, రాయటము, మాట్లాడటం అనేటువంటి శక్తిని సంపాదించుకొని ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు కంద పద్యం రాస్తున్నారు, శతకాలు రాసినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కనుక బహుశా భారతదేశంలో తెలుగు భాషని ఇవాళ ఆ వయసులో ఎంతమంది అలా ఆరాధించగలుగుతున్నారో కానీ ఇక్కడ తప్పకుండా కొన్ని ఆణిముత్యాలు తెలుగు భాష పట్ల ఆసక్తితో, అనురక్తితో తయారవుతున్నటువంటి తరువాతి తరం సిద్ధంగా అవుతోంది. నిజంగా ఆనంద్ గారు, నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కందపద్యాలు రాస్తున్నారు అమెరికాలోని పిల్లలు అంటే నిజంగా అది మనం ఇక్కడ మేము నేర్చుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు ప్రవాస భారతీయులు అయితే ఈ భారతదేశంలో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు? అంటే అభివృద్ధి కోసం కానీ, లేదంటే చదువు విషయంలో కానీ, అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలను అందించారు? భారతదేశంలో 2 రకాలైనటువంటి కార్యక్రమాలు 2006వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాము. మొదటిది సాంస్కృతిక కార్యక్రమాలు. భారతదేశంలో ఇప్పటి వరకు 5 అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాలు నిర్వహించాము. కూచిపూడి తెలుగువారి గుండె సవ్వడి. ఆ కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయ వేదిక మీద పట్టం కట్టాలి అనే తలంపుతో అంతర్జాతీయ నాట్య సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. అలాగే తెలుగువారి పాటకు పల్లవి చరణం అనేటువంటిది అందించినటువంటి పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారి సంకీర్తనలకి ప్రాచుర్యం కల్పించాలి అనే లక్ష్యంతో
అన్నమయ్య జయంతి, అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహించాము. ముఖ్యంగా 2009వ సంవత్సరంలో అన్నమాచార్య లక్షగల సంకీర్తనార్చన సాంస్కృతిక చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి మైలురాయి. ఆనాడు ఒక సాయంకాలం పూట 1,60,000 మంది ఒక చోటికి వచ్చి సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం చేసి ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కూచిపూడి పుట్టినటువంటి గ్రామము కూచిపూడి. ఆ గ్రామంలో అభివృద్ధి చేయాలని గత 5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. అన్నిట్లోకి ముఖ్యమైనటువంటిది ఆ ప్రాంతంలో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఒక వైద్యాలయం నిర్మించాలని. ఆ వైద్యాలయం పేరు సంజీవని వైద్యాలయం. అది పూర్తి స్థాయిలో నిలదొక్కున్న తర్వాత 200 పడకల అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నటువంటి వైద్యాలయము గ్రామీణ ప్రాంతంలో వారికి ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించాము. ఇప్పటికి 6 అంతస్తుల భవనం పూర్తయింది. ప్రస్తుతము సాధారణమైనటువంటి రోగులకి చికిత్స చేస్తున్నాము. అతి త్వరలో అన్ని సౌకర్యాలతో పేదవాళ్ల జేబులో డబ్బు కాకుండా వాళ్ళ ఒంట్లో ఉన్న జబ్బు చూసి వైద్యం చేసేటువంటి రోజు వస్తుంది. అందుకోసము అందరము కృషి చేస్తున్నాము. ఓకే. ఆనంద్ గారు, అయితే ఈ సిలికాన్ ఆంధ్ర అని మీకు ఈ సంఘం ఎలా ఏర్పాటు చేయాలి, ఈ పేరు పెట్టాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఇది మొదలై ఎన్ని సంవత్సరాలు అయింది? 2001వ సంవత్సరంలో సిలికానాంధ్ర ఒక సంఘం కాదు, సిలికానాంధ్ర ఒక జగమంత తెలుగు కుటుంబం. 2001 ఆగస్టు 4వ తారీఖు నాడు శ్రీ గరికిపాటి నరసింహారావు గారి అష్టావధాన కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ కుటుంబం ఈనాటి వరకు అనేకమైనటువంటి అద్భుతాలు సాధించింది. ఇంతకు ముందు ఎన్నడూ ఎక్కడా చేయనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన సంగీతము, మన కళలు, మన వాద్య పరికరాలకి 9 సార్లు ప్రపంచ రికార్డులు తీసుకురావటం జరిగింది. ఇప్పుడు రేపు హనుమాన్ చాలీసా లక్షగల పారాయణ 10వ గిన్నీస్ రికార్డు ప్రయత్నం కాబోతోంది. కనుక సిలికానాంధ్రలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన భారతీయ సాంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రేపటి తరానికి వాటి యొక్క ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని తెలిపేటువంటి విధంగా మాత్రమే ఉంటాయి. ఆనంద్ గారు, అయితే మీరు ఇప్పటి వరకు 9 సార్లు కార్యక్రమాలను చేశారన్నారు. అంటే అవి వేటికి దేనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు? కూచిపూడి నాట్యము, అన్నమాచార్య సంకీర్తనలు, అలాగే మన మంగళవాద్యాలు, మనకి ఇంట్లో శుభకార్యం జరిగితే ఉండేటువంటి సన్నాయి, డోలు, క్లారిటన్, వాటితో మనం చేసినటువంటివి 9 గిన్నీస్ వరల్డ్ రికార్డులు. అలాగే ఇప్పుడు ఏంటంటే మన భారతదేశం నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళి సంస్కృతి సంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు. మీకు మాత్రం మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల ఎందుకంత మక్కువ పెరిగింది? ఎందుకలా ఉంది? మర్చిపోతున్నారనేటువంటిది తప్పు కాదండి. ప్రముఖ కవి జాలాది గారు చెప్పినట్టు దూరమైన కొలది పెరుగును అనురాగం అంటారు. ఇవాళ భారతదేశం వదిలి వచ్చినటువంటి వారు ఇక్కడ ఉండి, ఇక్కడ 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారంటే వారందరూ మొన్న పుట్టినటువంటి పిల్లలే. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి వారు. అక్కడ వారికి తెలుగు మీద అంత ఇది లేదు, కానీ అమెరికా వచ్చేసరికి వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలి అనేటువంటి అభిరుచితో వేలాది మంది పిల్లల్ని సిలికానాంధ్ర మనబడిలో చేర్పిస్తున్నారు. కనుక ఇక్కడ కూడా అనేక మందికి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆసక్తి ఉంది. వారికి తగినటువంటి విధంగా మనం ఒక ప్రణాళికాబద్ధంగా, అది సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, లేదా భాష కావచ్చు, వాటిని నేర్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మనబడి లాంటిది ఒక్కటే కాకుండా మేము సంగీతానికి, నాట్యానికి కూడా సంపద అని ఉంది. సంపద అంటే సిలికానాంధ్ర మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ. దాని తరఫున పరీక్షలు నిర్వహిస్తాం. ఇలాగే స్కూల్ పిల్లలకి ఇవన్నీ చేస్తుంటే మరి పెరిగినటువంటి వాళ్ళ కోసము భారతదేశం వెలుపల తొలిసారిగా భారతీయ భాషలకి, భాషా శాస్త్రానికి, భారతీయ కళలకి ఒక జగద్గురు లాంటి ఒక పీఠాన్ని, విద్యాపీఠాన్ని, అదే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం. ఈనాడు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు, సంస్కృతము, భరతనాట్యము, కూచిపూడి, కర్ణాటక సంగీతంతో 5 శాఖలు ఉన్నాయి. కర్ణాటక సంగీతము, కూచిపూడి నాట్యంలో మాస్టర్స్ డిగ్రీస్ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాం. భారతదేశం వెలుపల ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి సంస్థ, వ్యవస్థ సిలికానాంధ్ర మాత్రమే. గ్రేట్ ఆనంద్ గారు. ఇంకొకటి ఏంటంటే
ఈ సిలికాన్ ఆంధ్ర మీతో పాటు ఎంతమంది కలిసి ప్రారంభించారు? నేను సిలికాన్ ఆంధ్రాకి మాట్లాడేటువంటి దానికోసం ఉన్నటువంటి వాడిని గాని, ఈ కార్యక్రమ విజయాల వెనక వందలాది కుటుంబాలు, వేలాది సాంస్కృతిక సైనికులు, భాషా సేవకులు ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తీసుకుంటే 10,000 మంది ప్రతి వారాంతము ఈ కార్యక్రమం కోసం కృషి చేస్తారు. అలాగే సంపద తీసుకుంటే అనేక కుటుంబాలు దీంట్లోనే ఉన్నాయి. విశ్వవిద్యాలయం ఏది తీసుకున్నా సరే దానికి నేను ఒక మాట్లాడడానికి ముందుకొచ్చిన వాడిని తప్ప అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహకరిస్తూ ఉంటారు. అయితే అక్కడ మన భారతీయులతో పాటుగా మనకు అక్కడ అమెరికన్స్ కూడా ఉంటారు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అంటే వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు? మన కార్యక్రమాలకు వారు వచ్చినప్పుడు మన కార్యక్రమం యొక్క ఔచిత్యం గురించి తెలుసుకుని అక్కడ పాటించవలసినటువంటి పద్ధతులు ఏమన్నా ఉంటే ఆ పద్ధతుల్ని చక్కగా పాటిస్తారు. వారు కూడా ఇక్కడికి వస్తే వారి పాదరక్షలు విడిచి నుదుట కుంకుమ పెట్టుకుని వేదిక మీదకి వస్తారు. కనుక మన సాంప్రదాయాల్ని చాలా చక్కగా గౌరవిస్తారు, అభినందిస్తారు, అందులో ఉత్సాహంగా పాల్గొంటారు. ఓకే. అయితే ఇప్పుడు ఇండియాలో అంటే మన ఇక్కడ భారతదేశంలో ఉండి ఈ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలను అన్ని మర్చిపోయిన వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచనలు గాని అది మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పడానికి కానీ మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? పండగల్లో ఉన్నటువంటి ఆనందం అనుభవించాలమ్మా. మనకి 10 మందితో కలిసి జరుపుకునేటువంటిదే పండగ. మన ఇంటికి కానీ, మన వీధికి కానీ, మన ఊరికి కానీ 10 మంది కలిస్తే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అటువంటి రోజు వచ్చిన రోజున ఇవాళ కుంగుబాటు, డిప్రెషను, ఒత్తిడి, స్ట్రెస్సు ఇలాంటి వాటన్నిటి నుంచి బయటపడడానికి పండగలు పరమౌషధాలు. అందుకోసమే మనకి నెలకో, 2 నెలలకో ఏదో ఒక పండగొస్తూ ఉంటుంది. చుట్టాలొచ్చేవాళ్ళు. ఇవాళ అవన్నీ పోయి మనం ఎవరి జీవితం వాళ్ళని గడిపేస్తున్నాం. మన కుటుంబము మనకి ఒక్కోసారి కుటుంబం అన్న మాటే గాని, ఆ స్థితి నుంచి బయటపడడానికి మన పండగలు తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ఉపకరణాలుగా మనశ్శాంతి కోసం, మనసుల్లాసం కోసం కూడా ఉపయోగపడతాయి. అలాగే గిన్నిస్ రికార్డ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి? గిన్నీస్ రికార్డు మూలంగా మనం చేసేటువంటి దానికి ఎక్కువ విలువ వస్తుందని కాదు. మనం చేసేటువంటిది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది ప్రపంచం అంతా గుర్తించినటువంటి ఒక వేదిక. ఆ వేదిక మీద ఇతర దేశాలవి మాత్రమే ఎందుకు చెప్పుకోవాలి? మన కూచిపూడి నాట్యం చేస్తే కూచిపూడి నాట్యం వాళ్ళ కింద వాళ్ళు చేసినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డు వాళ్ళు గుర్తించరు. మన నాట్యం వాళ్ళ ద్వారా అనేక మందికి కూచిపూడి అనేటువంటిది అసలు ఏంటో తెలియజెప్పేటువంటి ప్రయత్నం. అన్నమయ్య అంటే ఎవరాయన అనేటువంటి తెలియజెప్పే ప్రయత్నం. ఇవాళ హనుమాన్ చాలీసా ఇంతమంది కలిసి చదవటం ఒక అంతర్జాల మాధ్యమంలో ఎవరు చేయనటువంటి ప్రయత్నం. ఇవాళ వాటి గురించి తెలియజెప్పాలనేటువంటి తప్ప గిన్నీస్ వాళ్ళ మూలంగా వాళ్ళు మనకేమీ ఇవ్వరు. మన మూలంగా వాళ్ళకి వచ్చేటువంటి విలువని వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి విషయాలు తెలియజెప్పడానికి అది కొంత సహాయకారిగా ఉంటుంది. ఆనంద్ గారు, ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మం గురించి. భారతీయ సంస్కృతి సంప్రదాయము అంత సమిష్టిగా సామాజికమైనటువంటి మంచి కోసము ప్రతిదీ తలపెట్టినటువంటిది. ఇవాళ మనందరం తిరిగి ఆ లక్ష్యంతో పనిచేస్తే భారతదేశమే కాక ప్రపంచంలో కూడా చాలా అద్భుతమైనటువంటి వివిధ రకాలైనటువంటి సంస్కృతుల మధ్య ఒక సామరస్యత నెలకొల్పటం అనేటువంటిది వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి చెప్తున్నది. కనుక మనందరం కూడా మనస్ఫూర్తిగా మన సంస్కృతి సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రపంచంలో అందరికీ మంచి జరగాలని కోరుకుందాము. ఈనాడు ఈ విధంగా మీతో ముచ్చటిచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నాకు మరొక్కసారి ఇంత మంచి నా మాతృభాష నాకు గుర్తు చేసినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు.